హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో కుబేరా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్లా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారాయణ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తూ ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉన్నారు. కుబేరా మూవీ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. యుఏ సర్టిఫికేట్ అందుకుంది. ప్రస్తుతం మేకర్ సినిమాని ప్రమోట్ చేసే బిజీలో ఉన్నారు. ఇప్పటికే 2 పాటలు విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 3వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జూన్ 20వ తేదీన గ్రాండ్ గా కుబేరా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుబేరాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ బజ్ క్రియేట్ అయి ఉంది. మూవీ సూపర్ హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అందులో క్లియర్ గా రివీల్ చేసిన సినిమా స్టోరీ లైన్ మెప్పిస్తోంది. లీడ్ రోల్స్ కి ఉన్న క్రేజ్, శేఖర్ కమ్లా టాలెంట్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, మూవీ నేపథ్యం అలా అన్ని అంశాలు కూడా ఆడియన్స్ ని ఫిదా చేశాయి. దీంతో కంటెంట్ బాగుంటుందని సినీ ప్రియులు అనుకుంటూ ఉన్నారు. అదే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు వర్షమే. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు. తమిళతో పాటు తెలుగులో కూడా ధనుష్ ఈ సినిమాలోని తన పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. ఇటీవల రష్మిక మందన సైతం కుబేరా సినిమా కోసం డబ్బింగ్ చెప్పిందనే వార్తలు వచ్చాయి. తాజాగా నాగార్జున సైతం ఈ సినిమాలోని తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఇప్పటికీ విడుదలైన పాటలు, ప్రమోషన్ వీడియోల్లో నాగార్జున లుక్ ఆకట్టుకుంటోంది. బాగా డబ్బున్న వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నాగార్జున, ధనుష్ పాత్రల మధ్య ఉండే సంబంధం ఏమైనా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ధనుష్ పాత్ర అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా శేఖర్ కమ్లా విభిన్నమైన కమర్షియల్ కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు అనిపించింది. ఈ సినిమాలో రష్మిక పాత్ర విషయంలోనూ ఆసక్తికర చర్చ జరిగింది. మొత్తానికి సినిమాలోని అన్ని పాత్రలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.